ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, యేసు ప్రభు వారు దెయ్యాల ప్రార్థనకు కూడా జవాబిచ్చాడా అనే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. యేసు పలుకుచున్న మినిస్టర్ తరపున మీకు శుభములు కలుగును గాక. బైబిల్లోంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. 5వ అధ్యాయం 6వ వచనం నుంచి. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధించుకోమని దేవుని పేరట నీకు ఆనబెడుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తున్నాను. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వాడిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయన మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మందం వేయించును కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి ఎద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఆ గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక దెయ్యములు పట్టిన ఒకడు ఆ సమాధుల్లో భయంకరంగా తన శరీరం గీసుకుంటూ అరుచుకుంటూ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ యొక్క సమాధుల దగ్గరికి అడుగుపెట్టాడో వెంటనే అతనిలో ఉన్న ఆ దెయ్యాలు అన్నీ కూడా విలవల్లాడిపోయి భరించుకోలేక, యేసు ప్రభు శక్తికి భరించుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, యేసు, సర్వోన్నత దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను ఎందుకు బాధపరచడానికి వచ్చావు అని చెప్పి ఒక మాట అంటున్నాయి. ఇక్కడ ఏమంటున్నానంటే, తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన్ని మిగిలి బ్రతిమలాడుకున్నాను. చూసావా? ఎప్పుడైతే ఆ మాట అన్నాయో వెంటనే యేసు ప్రభు అంటాడు, అపవిత్రాత్మ అతని నుంచి బయటికి రండి. చూసారా? వెంటనే అంటాయి, ఇదిగో మమ్మల్ని మాత్రము పాతాళానికి పంపించొద్దు, మమ్మల్ని మాత్రము ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన ఆ దేశంలో నుండి తోలివేయద్దు, మేమున్న దేశం నుంచి మమ్మల్ని తోలివేయవద్దు. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మందం వేయించను కనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మును వాటి ఎద్దకు పంపమని ఆ దెయ్యమును ఆయనను బతిమాలుకుని. ఏమంటున్నాయండి? బతిలాడుకుంటున్నాయంట. ఆయనకు ప్రార్థన చేస్తున్నాయి. బతిలాడుకుంటూ ప్రార్థన చేయడం. ప్రార్థన అంటే దేవుని అడగటమే ప్రార్థన. అవి అడుగుతున్నాయి, అయ్యా మమ్మల్ని మటుకి దోషుల నుంచి తొలివేయొద్దు, అదిగో ఆడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోకి పోయేటట్లు మాకు సెలవియ్యి, ఆ పందులకి పోయేటట్లు మాకు సెలవు అని చెప్పి ఆయనకు ప్రార్థన చేస్తున్నాయండి. దెయ్యాలు ప్రార్థన చేస్తున్నాయి. అర్థమవుతుందా? అయితే ఆయన ఏం చేశాడు? ఆ దెయ్యాల ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడా? తర్వాత రోజున మనం చూస్తే యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాణిని విడిచి పందుల్లో ప్రవేశించను. చూశారండి? వాటికి సెలవే. యేసు ఆ దెయ్యముల ప్రార్థనను విని జవాబిచ్చాడండి. వాటికి సెలవేయగా అవి వాడిని విడిచిపెట్టేసి ఆ పందుల్లో ప్రవేశించాయి. చూసావా? వాటికి ఎప్పుడైతే యేసు ప్రభు వారు సెలవిచ్చారో, సెలవీయగా అంటే దెయ్యముల ప్రార్థనను ఆ యేసు ప్రభు వారు ఆలకించి జవాబిచ్చాడు. వాటికి ఎందుకు జవాబిచ్చాడు? దెయ్యాల ప్రార్థన ఆలకించి ఎందుకు జవాబిచ్చాడు? అసలు దెయ్యాలు దేవునికి శత్రువులు. అలాంటి దెయ్యాలకి ప్రార్థన దేవుడైన యేసుక్రీస్తు వారు ఎందుకు జవాబిచ్చాడు?
ఎందుకో తెలుసా ప్రేమేంద్రుడురా, వాటి కాలము ఇంకా రాలేదు. పాతాళమునకు పోయే కాలము ఇంకా రాలేదు. కనుకనే వాటి ప్రార్థన యేసు ప్రభువారు విని జవాబు ఇవ్వవలసి వచ్చింది. చూసారా, దెయ్యాల ప్రార్థనకే జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడా? నువ్వు అనేక రోజుల నుంచి వేదనతో, బాధతో, ఎన్నో కష్టాలతో, ఇబ్బందులతో నువ్వు ప్రార్థన చేస్తుండవచ్చు. నీకు జవాబు రాకుండా ఉండొచ్చు. అయితే నువ్వు బాధపడద్దు. దెయ్యాల ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి తప్పకుండా జవాబిస్తాడు. ఇది నువ్వు తెలుసుకోవాలా. కృంగిపోకూడదు, ధైర్యంతో ఉండాలి. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, అంగీకరిస్తాడు, నా ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు అనే ఒక విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. దెయ్యాలు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? ప్రియమైన సహోదరులరా, తప్పకుండా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. కనుక నువ్వు ధైర్యంగా ఉండమని నేను మనవి చేస్తున్నాను. చూసారండి, దెయ్యాల ప్రార్థన కూడా యేసు ప్రభువారు ఆలకించి జవాబిచ్చాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవా, అవును ప్రభు, దెయ్యాల ప్రార్థనగా జవాబిచ్చిన దేవుడివి, మా ప్రార్థనకి నీ జవాబు ఇవ్వు ప్రభా. తప్పకుండా జవాబు ఇచ్చే దేవుడు వెండు. ఇప్పటివరకు నేను ఎవరి ప్రార్థన జవాబు ఇవ్వలేదు. ఈ వాక్యం అంటే వారు నేను బలపడి, స్థిరపడి, నేను నీలో ఈ విశ్వాసం ఎదిగి కృప దయచేయండి. ఏ దేశంలో ఎక్కడున్నా కానీ ప్రభా, ఈ వాక్యం ప్రభా, నా ప్రార్థన దేవుడికి, నా ప్రార్థన దేవుడి సందికి చేరింది, దేవుడు ఆలకించాడు, జవాబిస్తాడు నా దేవుడు యేసు ప్రభు అని చెప్పి ఒక విశ్వాసంతో ముందుకెళ్ళి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, బలపరిచిన వందనాలు ఇస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.